నెల్లూరు జిల్లాలో పశు పండుగ కోలాహలం మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన ఈ 40 ఏళ్ల కాలంలో జిల్లాలో ఇప్పటి వరకు మహానాడు నిర్వహించలేదని, ఈ ఏడాది నెల్లూరు వేదిక కావడం జిల్లా ప్రజల అదృష్టమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చెంచల బాబు యాదవ్ పేర్కొన్నారు. కొడవలూరు మండలం కిసాన్ సేజ్ మహానాడు సభకు జరిగిన భూమి పూజ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దాదాపు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో మహానాడు అనేది నిర్వహించలేదు. కానీ ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్ణయించాలని చెప్పి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు నిర్ణయించడం ఈ జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో నుంచి ఈ యొక్క మహానాడిని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తారని చెప్పి కూడా తెలుసుకుంటున్నా. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే రాబోయే 2029 ఎన్నికల్లో కూడా 10 స్థానాలు వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ మహానాడును విజయవంతం చేస్తాం. 29వ తేదీ చివరి జరిగే మహానాడుకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది వస్తారని కూడా అంచనా వేస్తుంది. ప్రతి మహానాడుకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం పెరుగుతుంది. ప్రతిపక్షాలు ఉన్నా కానీ, అధికార పక్షాలు ఉన్నా కానీ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం నుంచి తడ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక పండుగ రోజు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారికి నారా లోకేష్ బాబు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.